సో ఇవాళ మనం సింపుల్గా మేకప్ తక్కువ ప్రోడక్ట్స్తో ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ గ్రీన్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయేది సింపుల్ మేకప్ విత్ వెరీ మినిమల్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆన్ ఫేస్. సో ఇది రెగ్యులర్ బేసిస్లో మనం అన్ని ప్రోడక్ట్స్ అయితే వేసుకొని వెళ్ళలేం కాబట్టి సో నేను మినిమల్ ప్రోడక్ట్స్తో మంచి లుక్ ఎలా క్రియేట్ చేయాలో అనేది నేను చూపించబోతున్నాను. అండ్ దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇవి అనమాట. సో మీకు కనిపిస్తుందా, అన్ని మాయిశ్చరైజర్తో దాకా అన్ని కలిపి మనకు తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు, అది కూడా మన ఫేస్ పైన విత్ మినిమల్ ప్రోడక్ట్స్ అండ్ విత్ ఎఫెక్టివ్ లుక్ అనమాట. సో యూజువల్గా మనము ఫస్ట్ మేకప్ చేసుకునే ముందు మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి కాబట్టి సో నేను చాలా లైట్ వెయిట్గా ఉండే మాయిశ్చరైజర్ అయితే తీసుకుంటున్నాను. ఇది వ్యాజిలిన్ది. సో మనం ఇది ఏంటి అంటే డ్యాప్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలాగా జస్ట్ మొత్తం చాలా జెంటల్గా అప్లై చేసుకోవాలి. అండ్ మర్చిపోద్దు, మన నెక్ కూడా అంత ఇంపార్టెంట్, నెక్ చుట్టూ ఉండే ప్లేస్ కూడా. సో నేనైతే ఇలా అప్లై చేసి కొంచెంసేపు వదిలేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి నేను సన్ స్క్రీన్, ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మీరైతే సన్ స్క్రీన్ అస్సలు మర్చిపోద్దు. నేనైతే న్యూట్రిజినా వల్ల అల్ట్రా షేర్ వాడుతున్నాను. ఇది వచ్చేసి మనకి SPF 50+ ఉంటుంది కాబట్టి మన స్కిన్ని డ్యామేజ్ నుంచి, యూవీ రేస్ నుంచి కూడా కాపాడుతుంది. అండ్ మనకి చాలా సో ఇంత అమౌంట్ ఆఫ్ అది సన్ స్క్రీన్ అయితే సరిపోతుంది మనకి. సో ఏంటి అంటే చాలా ప్రోడక్ట్స్ మన ఫేస్ మీద ఈ సన్ స్క్రీన్స్ ప్యాచెస్ వదిలేస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఇది మనకి మొత్తం మన స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లో SPF 50 ఉంది కాబట్టి మీకు మాయిశ్చరైజర్ కూడా, ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్ అవైలబిలిటీ లేదు అంటే ఇది క్యారీ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటి అంటే వాటర్ ప్రూఫ్ కూడా. నేనైతే నెక్స్ట్ ప్రోడక్ట్ యూజ్ చేయడము, సో డైలీ యూస్కి మనము పెద్ద ఫౌండేషన్స్ అయితే యూజ్ చేయలేము కాబట్టి నేనైతే బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను, పాండ్స్ బీబీ క్రీమ్. సో మీ దగ్గర బీబీ క్రీమ్ ఉంటే బీబీ క్రీమ్ యూజ్ చేయొచ్చు, ఆర్ CC క్రీమ్ ఉంటే CC క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది నా దగ్గర ఉన్నది పెద్దది, సో పెద్దది ఇది. సో మీకు కావాలి అంటే చిన్నది కూడా దొరుకుతుంది. అండ్ ఇందులో కూడా మళ్ళీ SPF 30+ ఉంది. సో మీ దగ్గర మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే సన్ స్క్రీన్ కూడా లేదు మీకు, విత్ అరౌండ్ ఆఫ్ 50+ సన్ స్క్రీన్ లేదు అనుకోండి, మీరు ఇలా బీబీ క్రీమ్లో 30+ SPF ఉంటుంది కాబట్టి దీంతో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంత అమౌంట్ ఆఫ్ పీనట్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ సరిపోతుంది మన ఫేస్కి. సో డిపెండ్స్ అపాన్ యువర్ లెంత్ ఆఫ్ యువర్ ఫేస్, ఈ ఫేస్ సైజ్ని బట్టి అనమాట. సో ఇది డ్యాప్ మోషన్లో అప్లై చేయండి. చెప్పాను కదా, నెక్ అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత నెక్ ఒక రకంగా నేనైతే ఇప్పుడు ఫింగర్స్తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇదంతా అప్లై చేసుకున్నారు కదా, మేక్ ష్యూర్ మీరు ఈ ఐస్లో కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. సో దట్ ఏంటి అంటే మనకి ఇది క్రీజ్ లైన్లో ఉండిపోకుండా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్లో ఇట్లా ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఇది జెంటల్గా ఇట్లా డాబ్ చేయాలి. సో ఈ పార్ట్ కూడా, మన నెక్ పార్ట్ కూడా చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫేస్ పార్ట్ని, స్కిన్ పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనది అయిపోయింది కదా. ఇప్పుడు ఫౌండేషన్ ఆర్ మనం బీబీ క్రీమ్ యూజ్ చేసాం కదా, మీ దగ్గర ఫౌండేషన్ ఉంటే ఫౌండేషన్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి CC క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్తో అడ్జస్ట్ అయిపోతున్నాను, ఎందుకంటే డైలీ లుక్ కాబట్టి. సో ఇది వచ్చేసి నేను బీబీ క్రీమ్. సో దాని తర్వాత మనకు కావాల్సింది పౌడర్ చేయాలి కదా. సో పౌడర్ ఏంటి అంటే మనం వేసిన బీబీ క్రీమ్ కానీ ఆర్ లైక్ ది ఫౌండేషన్ కానీ స్కిన్లో సెటిల్ అవ్వి ఎక్కువసేపు మనం ఫేస్ మీద ఉండడానికి అండ్ వేసింది చెదిరిపోకుండా ఉండడానికి అనమాట. సో మీ దగ్గర ఇలా, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి లాక్మీ వాళ్ళదే వాడుతున్నాను. ఇట్ ఈస్ ఇన్ షేడ్ ఫేర్ స్కిన్. సో నేను ఇది వాడుతున్నాను ప్రస్తుతానికి. సో మేక్ షూర్ ఇది కూడా మీరు ఇలా, మీకు ఇలా బ్రష్ దీంట్లో ఇచ్చే ఇది ఉంటుంది కదా, ఇది యూజ్ చేసినా పర్లేదు, లేకుంటే ఇలా బ్రష్ ఉంటుంది, ఫ్లఫీ బ్రష్, ఇలా తీసుకొని ఎక్సెస్ ఇలా రిమూవ్ చేసి
ఓకే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ హార్డ్లీ ఒక 10 minutesలో మనం రెడీ అయిపోవచ్చు. సో ఇప్పుడు మన పౌడర్ కూడా వేసేసాం కదా. సో పౌడర్ వేసిన తర్వాత సింపుల్ ఏం లేదు, చిన్న కాజల్ వచ్చేసి నేను ఇది 18 వాళ్ళది వాడుతున్నాను. ఇది మనకి 89 రూపీస్లో ఉంటుంది. సో మీకు కొంచెం కాస్ట్లీ కావాలి అనుకుంటే మీకు షుగర్ కాస్మెటిక్స్, లాక్మీ వచ్చేసి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మనకి మంచిగా అయితే వస్తుంది అన్నమాట. జెట్ బ్లాక్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కాజల్ అప్లై చేద్దాము సింపుల్గా. వాటర్ సో కొందరు పైన వాటర్ లాష్కి అప్లై చేయరు. సో చూసారా, కాజల్ పెట్టంగానే డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఐస్లో. మనకి ఐలైనర్ అనమాట. సో ఐలైనర్ కూడా నేను ఇప్పుడు తక్కువ కాస్ట్లోనే మనము మినిమల్ కాస్ట్లో విత్ మినిమల్ ప్రోడక్ట్స్తో అనుకుంటున్నాం కాబట్టి మేకప్ నేను ఇప్పుడైతే ఐటెక్స్ వాళ్ళది లాక్మీ కూడా ఉంటుంది. లాక్మీ కూడా ట్రై చేయొచ్చు, బట్ నా దగ్గర ప్రస్తుతానికి అయితే లాక్మీ లేదు. సో అందుకని నేను ఐటెక్స్ వాళ్ళ డాజిలర్ తీసుకుంటాను. ఇది వచ్చేసి మీకు 54 రూపీస్ పడుతుంది. అండ్ ఇది ఎలా అప్లై చేయాలో, ఇది డైలీ పర్పస్ కాబట్టి నేను వింగ్స్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు, సింపుల్ నార్మల్. ఇప్పుడు చూసారా మీరు కాజల్ అండ్ ఐలైనర్ పెట్టగానే మన ఐస్లో మంచి పాపప్ అయితే వస్తుంది. సో అందుకే నాకు నా మేకప్లో ఫేవరెట్ ఏంటి అంటే నాకు కాజల్ అండ్ లిప్స్టిక్స్. సో ఇప్పుడంతా మనకు ఫేస్ బేస్ అయితే ప్రిపేర్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి లిప్స్టిక్ అనమాట. సో నేనైతే లిప్స్టిక్కి వెళ్ళే ముందు లిప్ మాయిశ్చరైజర్ ఉంటే బేబీ లిప్స్ది వాళ్ళది వాడతాను. సో నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. ఆర్డర్స్ నెక్ మీ దగ్గర ఫేస్ మాయిశ్చరైజర్ ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం లిప్ లైనర్ వేసిన తర్వాత లిప్స్టిక్ వేసుకోవాలి. చాలామంది ఏంటంటే లిప్స్టిక్ వేసిన తర్వాత లిప్ లైనర్ వేస్తారు, అది రాంగ్ పద్ధతి. సో ఈ లిప్ లైనర్ ఉంది కదా, మీరు ఏ కలర్ లిప్ షేడ్ అయితే వేసుకుంటున్నారో ఆ కలర్కి దగ్గరలో ఉండే లిప్ లైనర్ తీసుకుంటే మనకు మంచిది. సో ఫస్ట్ అయితే మనము ఇలా ఈ షేప్ క్రియేట్ చేసి తర్వాత ఇలా అనేసి ఇది రబ్ చేసేసుకోవాలి. సో ఐస్, లిప్స్ అండ్ ఫేస్ మొత్తం అయిపోయింది కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిన్న బింది పెట్టుకుంటే అండ్ వీఆర్ రెడీ టు గో. సింపుల్గా మనం ఇంకా కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళొచ్చు. బిఫోర్ గోయింగ్ టు దాట్ నేనైతే కొంచెం హెయిర్ కామ్ చేసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఐమ్ రెడీ టు గో టు ఆఫీస్. సో ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం టచ్అప్ ఇవ్వాలి అనుకుంటే బ్యాగ్లో మేక్ షూర్ దట్ యూ క్యారీ దిస్ పౌడర్. అండ్ ఎప్పుడైనా సడన్ మీటింగ్స్ ఉన్నా సరే, ఏదైనా మీటింగ్స్ ఉన్నా కూడా జస్ట్ మీరు లైట్గా టచ్అప్ ఇచ్చేసి మనం ఆఫీస్లో మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు నా మేకప్ సింపుల్గా నీట్గా ఉందా లేకుంటే ఎలా ఉంది అనేది చెప్పండి. సో దిస్ ఇస్ మై మేకప్ లుక్. సో చాలా సింపుల్గా సటిల్గా ఆఫీస్కి వెళ్ళడానికి నేను యూజ్ చేసిన మేకప్ లుక్ అనమాట. మీకు ఈ మేకప్ లుక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఏంటి అంటే అప్కమింగ్ వీడియోస్లో మొత్తం కూడా నేను హెయిర్ అండ్ స్కిన్ కేర్ పైనే ఫోకస్ చేస్తాను. సో మీకు ఎలాంటి రిలేటెడ్ క్వైరీ, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలన్నది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ ఐల్ కమ్ అప్ విత్ బెస్ట్ ఐడియాస్. హెయిర్ పైన న్యాచురల్ డిఐవైస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం డిఐవైస్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను.
సో మీకు ఎలాంటి వాటి మీద కావాలన్నది నాకు చెప్పండి. సో దట్ ఐ ట్రై టు గివ్ యూ ది బెస్ట్. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాము. టిల్ దెన్ కీప్ సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్. బాయ్.